హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చాలా యూస్ఫుల్గా ఉండబోయే ఒక టెక్నిక్ చెప్పబోతున్నాను. అదేంటంటే ఏవైనా డ్రెస్సెస్ కానీ లేదా బేబీ జాకెట్స్ కానీ నెక్ ఇట్లా పెద్దదైనప్పుడు బేబీస్కి అటు ఇటు పడిపోతుంది. అలాంటప్పుడు మనము రీమోడలింగ్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది మా పాప బ్లౌజు. నెక్ పెద్దదయింది, చూశారు కదా. ఇప్పుడు నేను దీన్ని నెక్ చిన్నదిగా చేస్తాను అండ్ మోడల్గా కూడా చేస్తాను. ఇలా హాఫ్కి మడత పెట్టుకోవాలి. దీన్ని చూసారు కదా, ఇలా హాఫ్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కార్నర్లో మడత పెట్టుకొని ఒకసారి హోల్డ్ చేసుకోండి. ఇలా హోల్డ్ చేసేసుకున్నాక 1 ఇంచ్ అంటే నేను 1 ఇంచ్ నేను తగ్గించాలనుకుంటున్నాను పాప నెక్. అందుకని 1 ఇంచ్కి నేను 1 ఇంచ్ దగ్గర స్టిచ్ చేసుకుంటాను. చూసారు కదా, ఇలా 1 ఇంచ్ డాట్ పెట్టుకోండి. అక్కడ డాట్ పెట్టుకొని అక్కడి నుంచి కరెక్ట్గా పై దాకా నెక్ దాకా స్ట్రైట్గా నేను స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మిడిల్లోకి మడుస్తాను. మళ్ళీ మధ్యలోకి ఇలా హోల్డ్ చేసేసి మధ్యలోకి ఇలా అనేస్తే స్ట్రైట్గా అవుతుంది, దెబ్బలాగా వస్తుంది. ఇప్పుడు అటు సైడు ఇటు సైడు 2 సైడ్స్ కుట్టేసేసుకోవచ్చు. లేదా పోట్లీ బటన్స్ అటు ఇటు పోట్లీ బటన్స్ పెట్టుకున్నా కూడా ఇంకా డిజైన్గా ఉంటుంది. ఇంకా మనకి ఇంకా మంచి బ్లౌజ్ అయితే అలా డిజైన్ చేసుకోవచ్చు. 2 సైడ్స్ నేను స్టిచ్ చేస్తున్నాను. ఇంకా డ్రెస్సెస్ నెక్స్ కూడా అట్లా మెడ పెద్దదైతే ఇంకా పూసలతో కూడా చేసుకోవచ్చు అండి. చాలా లుక్ వస్తుంది. మీకు నెక్స్ట్ వీడియోలో నేను అవి చేసి చూపిస్తాను. మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఏం వీడియో కావాలో నేను అది చేసి చూపిస్తాను మీకు. ఇట్లా 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్నాము. చూసారు కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇదిగో ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా, డిజైన్గా ఉంది. ప్లస్ నెక్ చిన్నదయ్యింది. నెక్ పెద్దగా ఉందని వేయకుండా అలా ఉండకుండా ఇలా చేసుకోవటం వల్ల డ్రెస్ పాడవదు. ప్లీజ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.